శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః. శేషప్ప కవి రచించినటువంటి నరసింహ శతకములో 28వ పద్యానికి స్వాగతం పలుకుతూ, ఈ పద్యములో భుజబలముతో పులులను చంపవచ్చు, బ్రహ్మ రాక్షసులను కూడా పారద్రోడవచ్చు, జిహ్వకు ఇష్టము కాని అటువంటి చేదును కూడా మృంగవచ్చు గాని, ఇటువంటివన్నీ ఏవైనా చేయొచ్చు గాని స్వామి మూర్ఖులను దుష్టులను మార్చి మంచివారుగా మార్చడము దుస్సాధ్యమైన పని అని వేడుకుంటున్నటువంటి ఈ 28వ పద్యం. భుజబలం ఉన్న పెద్ద పులుల చంపంగవచ్చు, పాము కంఠము చేత బట్టవచ్చు, బ్రహ్మ రాక్షస కోట్ల వార ద్రోలగవచ్చు, మనుజుల రోగములు మాన్పవచ్చు, జిహ్వకిష్టముగాని చేదు మృంగవచ్చు, పదును ఖడ్గము చేత నదుమవచ్చు, కష్టమందుచు ముండ్ల కంపలో జ్వరవచ్చు, తిట్టుబోతుల నోళ్ళు కట్టవచ్చు, కాని ఉడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిపి సజ్జనుల చేయలేదంత చతురుడైనా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ, దురిత దూరా. ఓ నరసింహస్వామి, భుజబలముతో పులుల్ని చంపవచ్చు, పాము యొక్క మెడను చేతితో పట్టవచ్చు, కోటాను కోట్ల బ్రహ్మ రాక్షసుల్ని తరిమి వేయవచ్చు, మనుషుల రోగాలు పోగొట్టవచ్చు, విషాన్ని మృంగవచ్చు, పదునైన కత్తిని అదిమి పెట్టవచ్చు, కష్టపడి ముళ్ళకంపలో దూరవచ్చు, తిట్లు తిట్టి ముష్కరుల నోళ్లు కట్టవచ్చు, కాని ఈ భూలోకములో దుర్మార్గులకు జ్ఞానం బోధించి వారిని సజ్జనులుగా మార్చడం ఎంతటి చాతుర్యము గల వారికైనా అసాధ్యం. అంతే కదా. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినే నమః. భుజబలమున్న పెద్ద పులుల చంపంగవచ్చు, పాము కంఠము చేత బట్టవచ్చు, బ్రహ్మ రాక్షస కోట్ల వార ద్రోలగవచ్చు, మనుజుల రోగములు మాన్పవచ్చు, జిహ్వకిష్టముగాని చేదు మృంగవచ్చు, పదును ఖడ్గము చేత నదుమవచ్చు, కష్టమందుచు ముండ్ల కంపలో జ్వరవచ్చు, తిట్టుబోతుల నోళ్ళు కట్టవచ్చు, కాని ఉడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిపి సజ్జనుల చేయలేదంత చతురుడైనా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ, దురిత దూరా. ఓ నరసింహస్వామి, భుజబలముతో పులుల్ని చంపవచ్చు, పాము యొక్క మెడను చేతితో పట్టవచ్చు, కోటాను కోట్ల బ్రహ్మ రాక్షసుల్ని తరిమి వేయవచ్చు,
మనుషుల రోగాలు పోగొట్టవచ్చు, విషాన్ని మృంగవచ్చు, పదునైన కత్తిని అదిమి పెట్టవచ్చు, కష్టపడి ముళ్ళకంపలో దూరవచ్చు, తిట్లు తిట్టే ముష్కరుల నోళ్లు కట్టవచ్చు. కానీ ఈ భూలోకములో దుర్మార్గులకు జ్ఞానం బోధించి వారిని సజ్జనులుగా మార్చడం ఎంతటి చాతుర్యం గల వారికైనా అసాధ్యం. అంతే కదా. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని నమః.